హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి హ్యాపీ అయినా, సాడ్ అయినా, చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా విషయం మీతో షేర్ చేసుకోవడం అలవాటు కదా. ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయినా సరే నేను మీతో దాయకుండా ఉండలేను, కంపల్సరీ ఏదో వీడియోలో చెప్పేస్తూ ఉంటాను. సో ఈ రోజు అయితే నేను చెప్పే విషయం గురించి మాత్రం మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు కంప్లీట్లీ అవసరం అనమాట. సో అందువల్ల హోప్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో అదేంటంటే నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏంటంటే, నేను రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. అది వచ్చేసి ఒక జ్యువెలరీ బిజినెస్. జ్యువెలరీ అనగానే మీరు 1 గ్రామ్ ఇలా అలా అనుకోవద్దు. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఇండో వెస్టర్న్ జ్యువెలరీ అనమాట. చాలా రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఇంకా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఓపెన్ చేశాను అనమాట. సో అది కూడా చాలా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి నేను స్పెషల్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను ఎలా పడితే అలాగా జ్యువెలరీ తీసుకొచ్చి బిజినెస్ అనేది చేయాలనుకోవట్లేదు. కంప్లీట్లీ యూనిక్ పీసెస్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నాను. మీరు నా లైఫ్ స్టైల్ చూస్తే నేను చాలా వరకు ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో కొన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, ఫ్యాషన్ జ్యువెలరీ కానీ నేను చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతా. సో అందులో కొంచెం అవగాహన ఉండిందనమాట. అండ్ ఆల్సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నామో అందులో బిజినెస్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మనకి ఒకటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మనం ఏదో ఎవరో చేస్తున్నారని అది స్టార్ట్ చేయడం, యూట్యూబ్ విషయంలో కూడా అంతే. ఒకళ్ళు ఏదో స్టార్ట్ చేశారని స్టార్ట్ చేయకూడదు. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే మనం చేయాలి. నా లైఫ్ స్టైల్ నాకు యూట్యూబ్ ప్రొఫెషన్ అనేది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో లేట్ అయినా సరే కొంచెం సక్సెస్ఫుల్గానే ఉంది, కొంచెం మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంది నా ప్రొఫెషన్ మీద నాకు. అండ్ మీరందరూ నా లైఫ్లోకి వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అస్సలు నేను రిగ్రెట్ అవ్వను యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు, ఎందుకంటే అది నాకు ప్రౌడ్ మూమెంట్ అనమాట. బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చాందీ గారు బాగున్నారా అనేసరికి నాకు కానీ మా మమ్మీ వాళ్ళకి కానీ చాలా హ్యాపీ మూమెంట్ ఉంటుంది. ఏదో ప్రవీణ్కి కూడా, ప్రవీణ్ అయితే సూపర్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో అట్లాగే నాకు జ్యువెలరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఫస్ట్ నుంచి కూడా నేను ఇయర్ రింగ్స్ ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను. సో ఇయర్ రింగ్స్ బేస్ చేసుకొని నేను ఈ జ్యువెలరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి నేను హ్యాండ్ పిక్డ్ జ్యువెలరీ ఉంటాయి. నేను కంప్లీట్లీ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక్కసారి పేజ్ని వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంపార్టెంట్ అయింది అసలు చెప్పనే లేదు కదా. నా బిజినెస్ నేమ్ వచ్చేసి బీ గార్జెస్ అనమాట. బీ గార్జెస్ ఇన్ యూనిక్ స్టైల్ అని చెప్పేసి. సో మీరు చక్కగా యూనిక్ స్టైల్లో చక్కగా అందంగా కనిపించండి అనే ఉద్దేశం వచ్చేలాగా, మీనింగ్ వచ్చేలాగా నేను బీ గార్జెస్ అనే పేరు పెట్టుకున్నాను. సో కొంచెం క్యాచీగా కూడా ఉంటుందని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇంకా నేను ఫుల్ స్టాక్ అనేది పెట్టలేదు, కొంచెం కొంచెం పెడుతున్నా. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను అన్నీ నేర్చుకుంటున్నాను. సో దట్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా. పరిగెట్టుకొని వెళ్ళి చేసేయాలనుకోవట్లేదు. నెమ్మదిగానే నాకు కొంచెం అలవాటయ్యేంత వరకు కొంచెం అలా నేర్చుకుంటూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ మీకు కంప్లీట్లీ ఇండో వెస్టర్న్ జ్యువెలరీ ఉంటుంది. టెంపుల్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీలా కాదు, అలాగని కంప్లీట్ ఫ్యాషన్ జ్యువెలరీ కూడా కాదు. మీరు ఇండియన్ ఎథనిక్ వేర్ మీద కూడా ట్రై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వెస్టర్న్ డ్రెస్సెస్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఇండో వెస్టర్న్ జ్యువెలరీ అనమాట ఇది. బీ గార్జెస్లో వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్, మెయిన్ ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ కనబడతాయి. నేను చాలా ఫాండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ ఎక్కువ కనబడతాయి. అండ్ ఆల్సో బ్రేస్లెట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఆల్సో నెక్ పీసెస్ ఎక్కువ కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. కంప్లీట్లీ మీకు బయట దొరికే దానికంటే మన పేజ్లో తక్కువ ప్రైజెస్ ఉంటాయి. నేను కంపల్సరీగా హామీ ఇస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇనిషియల్గా స్టార్ట్ చేశాను కాబట్టి మరీ అంతా నేను అత్యాసతో మార్జిన్స్ ఇంత అంతా పెట్టేసుకొని అయితే స్టార్ట్ చేయాలనుకోవట్లే. ఆబ్వియస్లీ నేను మనీ ఎర్న్ చేయడం కోసమే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నేను ప్యాషన్ అని చెప్పాను, ఇదని అదే అని నేను చెప్పను. సో ఎందుకంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారంటే డబ్బుల గురించి అని స్టార్ట్ చేస్తారు, మనీ ఎర్న్ చేయడం గురించి స్టార్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ చాలామందికి ప్యాషన్తో కూడా మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది. నాకు కొంచెం జ్యువెలరీ మీద కొంచెం ప్యాషన్ ఉంది. సో నేను దాని ద్వారా నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రాంక్గా చెప్తున్నాను అనమాట. ఏదో బిజినెస్ జాబ్ అంటే చేస్తారు, కానీ చాలామంది బిజినెస్ మెయిన్ మనీ గురించే కదా చేస్తారు, మనీ ఎర్న్ చేయడం గురించి కదా చేస్తారు. సో నేను లో ప్రాఫిట్ మార్జిన్తో స్టార్ట్ చేశాను. సో మీరు బయట కంపేర్ చేస్తే మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్. అట్ ది సేమ్ టైం మన దగ్గర మార్జిన్ కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ టు అదర్ పేజెస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో ఇందులో వచ్చేసి నేను మ్యాక్సిమం మన సౌత్ ఇండియన్కి సూట్ అయ్యేటట్టు నేను ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకొస్తున్నాను అనమాట. సో చెక్అవుట్ చేయొచ్చు. ఇందులో మనకి వెరైటీస్ వచ్చేసి ఇయర్ రింగ్స్లో మెయిన్ ఎక్కువ ఇయర్ రింగ్స్ చూడొచ్చు మీరు. ఇయర్ రింగ్స్లో వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ కొంటూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మట్టుకు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఇయర్ రింగ్స్ ఎక్కువ కొంటుంటాను. సో ఇయర్ రింగ్స్లో కొంచెం అవగాహన ఉంది కాబట్టి అవే నేను ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. అవగాహన లేనివన్నీ దించేసి నేను
క్లమ్జీ చేసుకునే కంటే నాకు ఇందులో అయితే కొంచెం తెలుసో దాని గురించి, దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్నా. సో అవే ఇయర్ రింగ్స్ ఎక్కువ పెట్టాను అనమాట. అట్ ది సేమ్ టైం పెండెంట్ సెట్స్, లేకపోతే మనకి ఇండో వెస్టర్న్ మీద లాగా పనిచేసే సూట్ అయ్యేలాగా నెక్ పీసెస్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాను అనమాట. అండ్ నేను ఆల్రెడీ పెట్టిన స్టాకే కాకుండా రీసెంట్గా అయితే నేను చాలా స్టాక్ ఆర్డర్ చేశాను. అది వచ్చిన తర్వాత నేను కంపల్సరీగా అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ విషయము, ఇందులో మీకు క్యాటలాగ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. డిజైనర్ పీసెస్, క్యాటలాగ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడైనా లైవ్స్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టినప్పుడు మీరు వెంటనే చూసి పిక్ చేసుకుంటే మీకు ఆ స్టాక్ అనేది ఉంటుంది. అండ్ ఇది రీస్టాక్ అవుతుందా లేదా అనేది కూడా డిపెండ్స్ అపాన్ ద వెండర్, డిపెండ్స్ అపాన్ ద డిజైన్ అనమాట. సో ఒక పీస్ మనకి ఏదైనా ఒక సబ్యసాచి స్టైల్, ఇందులో వచ్చేసి మనకి సబ్యసాచి స్టైల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో స్టోన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో చాలా వరకు నేను నానో సెట్టింగ్ ఇయర్ రింగ్స్ కానీ, లేకపోతే ఇలాంటి కొంచెం మంచి హెవీ జ్యువెలరీ మనకి సారీస్ మీద నీట్గా కనిపించేలా కూడా నేను ఇయర్ రింగ్స్ అనేవి తీసుకొస్తున్నా. సో స్టడ్స్, చాన్బలీస్, జుమ్కాస్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాను అనమాట. సో ఇవేంటంటే ఆ స్టోన్స్ అవన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేయడం కుదరదు. సో అందువల్ల మీరు తక్కువ పీసెస్ ఉంటాయి కాబట్టి పేజ్ని కనుక వెళ్ళి ఫాలో చేశారంటే మీకు నేను పెట్టిన వెంటనే మీరు పిక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం నేను ప్రైస్ కూడా తక్కువ పెట్టాను కాబట్టి వెంటనే వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ రీస్టాక్ చేయడం కూడా కుదరదు. ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అవుతున్న కొరియన్ జ్యువెలరీ ఉంది కదా, కొరియన్ జ్యువెలరీ కూడా నేను ఆర్డర్ చేశాను అనమాట. సో అవన్నీ ఒక్కొక్కటి రాగానే నేను మీకు షేర్ చేస్తాను. ఆబ్వియస్లీ పేజ్లో కూడా పెడతాను, అండ్ ఆల్సో వీలైతే యూట్యూబ్లో కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను ఎప్పుడైతే స్టాక్ వచ్చింది ఎక్సెట్రా అని. అండ్ బాగా ఇంపార్టెంట్ కొన్ని ప్రెషియస్వి, కొంచెం కాస్ట్లీవి ఉంటాయి కదా, లైక్ సబ్యసాచివి కానీ, లేకపోతే కొన్ని ఉంటాయి కదా, ఆ జ్యువెలరీ వచ్చేసి నేను లైవ్ వీడియోస్ కూడా పెడుతుంటా. సో ఎవరైనా కావాలంటే వెంటనే పిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూడాలంటే పేజ్ని ఫాలో చేయాలి కదా. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఒక్కసారి వెళ్ళి పేజ్ని ఫాలో చేయండి. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, అన్ని డీటెయిల్స్ ఇస్తాను అనమాట. ఏ జ్యువెలరీకి కింద ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఉండవు, ఎందుకంటే కొంచెం బయట కంపేర్ చేస్తే నేను తక్కువ ప్రైజెస్ పెట్టాను కాబట్టి కొంచెం డిఎమ్స్ అవి ఎక్కువ వస్తున్నాయి అనమాట. మీరు ఈ ప్రైస్ పెట్టారు, ఆ ప్రైస్ పెట్టారని పెడతారని చెప్పేసి. సో అందువల్ల ఇంతకుముందు వేరే వాళ్ళ సజెషన్స్తో కానీ, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను కింద ప్రైజెస్ అయితే ఇవ్వట్లేదు. సో నాకు పర్సనల్గా మీరు డిఎం చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అండ్ మెయిన్ ఇందులో మనకి ఎక్కువ బ్రాస్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. సో బ్రాస్ బేస్డ్ జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది. సో దట్ మనకి కలర్ ఫేడ్ అయిపోవడం కానీ, లేకపోతే మిగతా జ్యువెలరీ లాగా విరిగిపోవడం కానీ ఇలాంటివి ఏం జరగవు. కంప్లీట్లీ బ్రాస్ బేస్డ్ జ్యువెలరీ, సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ కూడా నేను ఆర్డర్ చేశాను. సో ప్రస్తుతానికి అయితే బ్రాస్ బేస్డ్ జ్యువెలరీ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే నా బిజినెస్ గురించి డీటెయిల్స్ అనేవి ఇచ్చాను అనుకుంటున్నాను. రీసెంట్గానే స్టార్ట్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నా. కమింగ్ వీడియోస్లో నేను ఇంకా కంప్లీట్గా నేను ఎలా స్టార్ట్ చేసాను ఏంటనేది కంప్లీట్లీ నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఎప్పటి నుంచో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది బాగా ఉండేదన్నమాట. బట్ నా హెల్త్ కండిషన్ మీద నేను అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చా. కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, మీకు తెలుసు కదా, ఈ రీసెంట్గా నాకు డెంగ్యూ ఫీవర్ కానీ, లేకపోతే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ, బ్లీడింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా నేను ప్రతిసారి నేను మీకు చెప్తూనే ఉన్నా. సో అందువల్ల నాకు ఇంత డిలే అయింది. సో ఇప్పటికైనా స్టార్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. మీరు రేపు ఏదైనా మీరు కూడా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే రేపు అనుకుంటే అసలు ఏం కుదరదు అనమాట. మనం ఇనీషియల్గా స్టార్ట్ చేయడం అనేది మనకు పెద్ద సక్సెస్. అది మనం తేల్చుకుని వెంటనే స్టార్ట్ చేసామంటేనే ఫస్ట్ స్టెప్ మనం గ్రో అయినట్టు. సో మీరు కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా కూడా చెప్తున్నాను. సో దట్ నాకైతే ఎంకరేజ్మెంట్ ఎవరు ఇవ్వలేదు, నా అంతటి నేను పుషప్ చేసుకుని ప్రవీణ్ సపోర్ట్ అండ్ ఆల్సో మా పేరెంట్స్ సపోర్ట్తో నేను ముందుకనేది అడిగేశాను. సో మీరు కూడా చక్కగా ఇది నా ఎంకరేజ్మెంట్ వర్డ్స్ కింద తీసుకొని మీరు కూడా ఏమైనా చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, ఇది నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఏం పెట్టలేదు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేసుకున్నా. జ్యువెలరీ బిజినెస్కి మనకు అంత మరీ భారీ బడ్జెట్ అవసరం లేదు, తక్కువతో ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు వెంటనే అంత పెట్టేయడానికి నాకు అంత క్యాపిటల్ కూడా ఉండదు. అట్ ది సేమ్ టైం నాకు భయం అనమాట, ఎందుకంటే ఇంతకుముందు మనం చేయలేదు కదా, ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. తోడతానే మనం ల్యాడర్ ఎక్కాలంటే అవ్వదు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎక్కాలి కాబట్టి నేను ఇనీషియల్గా చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేశాను. సో చూడాలి, మీ అందరి సపోర్ట్ ఉంటే కొంచెం ముందుకు వెళ్తానని అనుకుంటున్నా 100%. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్అవుట్ చేయండి.
అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, యూట్యూబ్ని సపోర్ట్ చేసినట్టుగానే. అండ్ ఇంకొకటి క్లోజెట్ పేజ్ గురించి అడుగుతున్నారు. క్లోజెట్ పేజ్లో నేను పోస్ట్ చేస్తాను ఒక 2 డేస్లో. ఉన్న క్లాత్స్ అన్నీ ఉన్నాయి, నేను అన్నీ పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే బీ గార్జియస్ పేజ్ని ప్లీజ్ ఫాలో చేయండి అండ్ ఆల్సో సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగతా మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీ కామెంట్స్ కానీ మీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డిస్క్రిప్షన్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను కంప్లీట్లీ మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.